హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో అనుమానాస్పదుడిని కెనడా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు భారతీయులను కెనడా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సర్రేలోని బ్రాంప్టన్లో భారతీయ యువకుడు అమర్దీప్ సింగ్ అరెస్టు చేసినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. అతడిపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిజ్జర్ హత్య కేసులో పాత్రధారి అయిన అమర్దీప్ సింగ్ను మే 11న అరెస్టు చేసినట్లు ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ IHIT పేర్కొంది. ఇప్పటికే అక్రమ ఆయుధాల కేసులో పీల్ రీజనల్ పోలీసులు కస్టడీలో ఉన్నారని చెప్పింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి కొనసాగుతున్న మా దర్యాప్తును స్వభావాన్ని ఈ అరెస్టు నిర్ధారిస్తుంది అని ఒట్టావా ఎస్పీ మన్దీప్ మూకర్ అన్నారు. నిందితులపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. గతేడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే గురునానక్ సిక్ గురుద్వారా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పుల్లో నిజ్జర్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు భారతీయులు కరణ్ బ్రార్, కరణ్ ప్రీత్ సింగ్లను మే 3న అరెస్టు చేశారు. ఎడ్మంటన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిందితులకు పాక్ గూఢచారి సంస్థ ISISతో లింకులున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత నేరస్తులుగా గుర్తించిన పలువురు గ్యాంగ్స్టర్లు కెనడాలో ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ఎగదోసేందుకు ISI నిరంతరం నిధులు అందజేస్తోంది. దీనిపై భారత్ ఎంతగా చెబుతున్నా కెనడా మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆ దేశానికి ఆధారాలు అందజేసినా చర్యలు తీసుకోవడం లేదు. ఇక నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందంటూ గతేడాది కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఉగ్రవాదం సమస్య సహా పలు ప్రధాన అంశాల్లో ఢిల్లీ ప్రయోజనాల కోసం కెనడా నేతలను ప్రభావితం చేసేందుకు కొందరు భారత అధికారులు, స్థానిక ప్రతినిధులు పలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఇటీవల ఓ దర్యాప్తు నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తే సమస్యలను తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ స్పష్టం చేసింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.